యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనం చదువుకుని ముందుకు వెళ్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోసేకు తోడైనట్లు నీకును తోడైందును. స్తోత్రం దేవా, సర్వోన్నతుల సర్వాధికారి. ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కానీ ప్రతి హృదయం నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. వాట్ ఎ వండర్ఫుల్ పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. నీవు బ్రతికినంత కాలం ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు. ఈ యొక్క స్టేట్మెంట్ వింటే మనకి ఎలా ఉన్నది అంటే, నువ్వు గర్వంగా సగర్వంగా బ్రతకొచ్చు. సంఘంలో, సమాజంలో, ఇంట బయట ఎక్కడైనా సరే ఎవరు నీ ఎదుట నిలబడలేరు అంటే నువ్వు అంత శక్తివంతమైన వ్యక్తిగా ఉంటావు. ఎందుకని వస్తుంది ఇటువంటి స్టేట్మెంటు? ఎలా వస్తుంది ఇటువంటి స్టేట్మెంటు? గమనించాలి ప్రియులారా. చూడండి, ఇక్కడ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేడు అనేటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుని నుంచి పొందినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? అసలు ఎందుకని ఇటువంటి ఆ యొక్క ఆధిక్యత ఆయనకు వచ్చింది? ఈరోజు మనం లేస్తే తెల్లవారితే మనుషులు ఎదురు నిలబడతాకు భయం. ఎందుకంటే అప్పుల వాళ్ళు. సమాజంలోకి వెళ్తాకు భయం. ఇంట్లోంచి బయటకు రాటకు భయం. పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడుగుతారని భయం. ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడుగుతారని భయం. ఇలాగ ఏదో ఒక భయము, ఆందోళన మనసుని నిలబడి చేస్తూ చాలామంది ఇంట్లోంచి బయటకు రాకుండా ఇంట్లో ఉండిపోతున్నారు. అన్న నిజమే, కరెక్ట్గా మీరు చెప్పేది. బ్రదర్ మీరు చెప్పేది కరెక్ట్గానే ఉంది. ఎస్, ఆ పరిస్థితి కూడా మేము వెళ్తున్నాం అని చెప్పి మీలో చాలామంది అనుకుంటూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏ మనుషుడిని ఎదుటి నిలబడకూడదు. దేవుని వాగ్దానం అది. ఈ వాగ్దానం ఎంతమంది స్వతంత్రించుకుంటున్నారు, ఎంతమంది స్వతంత్రించుకోవాలని ఆశపడుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. మోసే చనిపోయాడు. ఆ మోసే మరణానంతరం ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలని నడిపించటానికి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వీరుడు యెహోషువ. అసాధ్యాన్ని సుసాధ్యాలు చేసినటువంటి వాడు యెహోషువ. సూర్యచంద్రుని ఆపినటువంటి వాడు యెహోషువ. హల్లెలూయా. జాషువా. మరి ఇంతటి మహానాయకుడు అవటానికి గల కారణాలేంటి? ఇంతటి గొప్ప వ్యక్తి అవడానికి కారణం ఏంటి? అసలు ఆయన ఎలా వచ్చాడు, ఎలా ఎదిగాడు, ఎలా అయ్యాడు? వింటున్నారా? మోసే గారు చేతులు కడుక్కుంటుంటే ఆ చేతుల మీద నీళ్ళు వేసేటువంటి ఒక పరిచారికుడిగా వచ్చాడు, ఒక పని చేసేటువంటి వ్యక్తిగా వచ్చాడు. మరి అటువంటి వ్యక్తి ఇంతటి స్థితికి ఎలాగ ఎదిగాడు? దేవుడే చెప్తున్నాడు, ఏ మనుషుడు మనిషి అన్నవాడు ఎవడు నిలబడలేని ఎదుట. ఇంత శక్తివంతమైన వాగ్దానం ఇచ్చి దాన్ని నిరూపించినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. వింటున్నారా? విజయం అనేటువంటిది ఏదో అదృష్టవశాత్తు వచ్చేటువంటిది కాదు, అనుకోకుండా వచ్చి పడేటువంటిది కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. సో ఓపిక, సహనం, కనిపెట్టడం ఇవి కలిగి ఉండాలన్నమాట. ఇవేమీ లేకుండా చాలామందికి చిన్న ప్రార్థన చేస్తే అయిపోవాలి కార్యం, లేకపోతే 10 రోజులు 3.5 ప్రేయర్లు ఉంటే అయిపోవాలి కార్యం. జాగ్రత్తగా వినాలి నా ప్రియమైనటువంటి వాళ్ళారా. జీవితాలను మార్చేటువంటి యొక్క దేవుని వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ముందుకెళ్ళిపోదాం మనం. ఇక్కడ ఏది జీవితంలో జరగాలన్నా మొట్టమొదట మనిషికి అవసరమైంది 4 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు గమనించాలి. బాలుడైన సమయలంట దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడంట. ఈ రెండట్లో మనకి ఏదో ఒకటే ఉంటుంది, లేకపోతే ఏది ఉండదు. విన్నారా? ఉంటే దేవుని దయ ఉంటుంది, మనుషుల దయ ఉండదు. లేకపోతే మనుషుల దయ ఉంటుంది, దేవుని దయ ఉండదు. లేకపోతే మనుషుల దయ ఉండదు, దేవుని దయ ఉండదు చాలామందికి. ఖచ్చితంగా గమనించాలి, దేవుని దయలో మనుషుల దయలో. అలా యేసుక్రీస్తు ప్రభువు కూడా బాల్యంలో దేవుని దయలోను మనుషుల దయలోను జ్ఞానమందును వర్ధిల్లుతూ వచ్చాను. వర్ధిల్లాలి మనం ఎప్పుడు కూడా. ఈరోజు చాలామంది వర్ధిల్లడం గురించి చెప్తే అదిగో ఎప్పుడు ఆశీర్వాదాల గురించే చెప్తారా, ఇంకా దేని గురించి చెప్పరా? ఈరోజు నువ్వు మనసు కష్టపడి రోజుకి 8 గంటలు పనిచేసి ఎందుకని? డబ్బుల కోసమే కదా. అంటే మనిషి లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ప్రయాసపడేది ఎందుకని? ఆశీర్వాదం కొరకే కదా, జీవించడం కోసమే కదా. ఏమి లేదండి దేవుడు 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 అంటూ కూర్చుంటే
కాబట్టి మనిషికి అవసరమైనటువంటివి చాలా ఉన్నాయి. అలాగని చెప్పి వాటితోటే గడపమని కాదు, కానీ దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత వాటికి కేటాయించాలి సమయాన్ని. అంటే 8 గంటల ఉద్యోగంలో 6 గంటలే చేస్తాను, 2 గంటలు దేవుని స్తుతించాలంటే కుదరదు అక్కడ. అక్కడ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలంటాను. ఎలాగా? నీకు డ్యూటీ ఎవరికైనా సరే పొద్దుట 6 గంటలకు ఉంటుంది, 8 గంటలకు ఉంటుంది, 10 గంటలకు ఉంటుంది. అంతకుముందు అయితే మ్యాక్సిమం ఎవరికి ఉండదు. ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉంటాయి. మరి అటువంటప్పుడు డ్యూటీకి వెళ్ళేటువంటి ముందు సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఎక్కడంటే డ్యూటీకే కష్టంగా వెళ్తుంటేని. కాబట్టి దేవుని దయలో వర్ధిల్లటం నేర్చుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తున్నారు ఇంతకని? ఏ మనుషుడు, దేవుడు చెప్తున్నాడు. దేవుని చేత ఇటువంటి స్టేట్మెంట్ మనం ఇప్పించుకోవాలంటే, హల్లెలూయా, యెహోషువ ఇంత గొప్ప నాయకుడు అయ్యాడంటే 4 విధానాలైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ఇక్కడ చూసినట్లయితే ఏమన్నదంటండి 5వ వచనంలో, ఎవరి ఆశీర్వాదం ఇది? మొట్టమొదట దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా, దేవుని యొక్క ఆశీర్వాదం నెంబర్ 1. నీ జీవితంలో సక్సెస్ అవ్వాలంటే, నీ జీవితంలో ఏదైనా సాధించాలంటే మొట్టమొదట ఉండవలసింది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇన్ని ఆశీర్వదిస్తున్నాడు యెహోషువని. యెహోషువ, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవలేరు. ఇప్పుడు వరకును నువ్వు బ్రతికినంతకాలం, నువ్వు జీవించినంతకాలం ఇటువంటి భక్తి మనం చేస్తాం. ఎంతవరకు అంటే టీనేజ్లో ఉన్నప్పుడు. నాకు ఎక్కువ సాక్ష్యాలు కానీ, ఎక్కువ మంది మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు కానీ ఏమంటే తెలుసు, మేము గతంలో చాలా భక్తిగా ఉండేటువంటి వాళ్ళు అండి, చాలా నిష్టగా ఉండేటువంటి వాళ్ళు అండి. మేము ఎవరికి ప్రార్థన చేసిన అద్భుతాలు జరిగేటువంటివండి, దేవుని ఆత్మచేత నింపబడేటువంటి వాళ్ళం, దేవుని సన్నిధిలో అగ్ని వలె మండేటువంటి వాళ్ళము గతంలో. మరి ఇప్పుడు ఏమైంది అంటే చల్లారిపోయామండి. సమస్యలు మనం కృంగదీసేసేయండి. నో, యెహోవా కొరకు ఎదురుచేవారు నూతన బలం. నువ్వు ఇంకా నూతనమైన బలాన్ని పొందుకోవాలి, కానీ నిరుత్సాహాన్ని పొందుకోకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. శోధనలు వచ్చాయా? శోధించబడిన మీదట సువర్ణం మరింత ప్రకాశవంతమవుతుందంట. నువ్వు నిజంగా చెప్తాడు, నువ్వు నా బంగారం అని. నిజమైన బంగారం ఏం చేస్తుంది? శోధించబడి కొలిది ప్రకాశిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవైనట్లయితే, దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవుని స్వీకరించినట్లయితే, లేదండి పెళ్ళయ్యాక ఇలాగైందండి, లేకపోతే షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ శోధనలు. ఏం చేయాలి? నిన్ను మెరుగుపరచాలి. హల్లెలూయా. ప్రతి సమస్య నిన్ను ప్రకాశవంతంగా చేయాలి తప్ప నెమ్మదిగా కుసించిపోయేలా చేసి, ప్రార్థనా జీవితం మానేసేసి, దేవునికి దగ్గర మానేసేసి, గతం గురించి చెప్పకూడదు. గతం గురించి చెప్పావంటే అద్భుతాలే చెప్పాలా. హల్లెలూయా. గతంలో నేను ఇదిగోనండి ఇట్లా చిన్నగా ఉండేది, గతంలో నేను ఇలాగ ఉండేటువంటి వాడిని, గతంలో నలుగురిలో కూడా ఎక్కడో ఇంట్లో కూర్చుంచి వాక్యం చెప్పేటువంటి వాడిని, కానీ ఈరోజు నీ దేవుడు అట్లా గతం కంటే ఇప్పుడు నువ్వు అభివృద్ధి చెందినట్టుగా ఉండాలి నీ సాక్ష్యం ఎప్పుడు కూడా. అంతేగాని గతం కంటే దిగజారిపోయినట్టు ఉండకూడదు. యెహోషువ గారు చూసినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? కదా, దేవుని సహాయం లేకుండా ఏ మనుషుడు కూడా విజయం సాధించలేడు. మెయిన్ ప్రియులరా, నువ్వు ఎంత ప్రయాసపడి సాధించేద్దారని ముందుకెళ్తున్నా, ప్రార్థనా జీవితం లేకుండా, దేవునికి దగ్గర లేకుండా, దేవుని సందులో గడపకుండా, ఎర్లీ మార్నింగ్ లేకుండా, మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వకుండా, ఎవ్వరు కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేయకుండా వాళ్ళ జీవితంలో విజయం సాధించినటువంటి సాధింపు ఏది ఉండదు. కాబట్టి ఇక్కడ దేవుడు లేకుండా విజయం సాధించలేం. క్రైస్తవ నాయకుని విజయ కేంద్రం యేసే. హల్లెలూయా. కాబట్టి నువ్వు క్రీస్తును కలిగిన వ్యక్తిగా, క్రైస్తవుడిగా ఉన్నట్లయితే నీ విజయానికి కేంద్రం యేసు. యేసైని సంప్రదించకుండా, యేసైలో గడపకుండా నువ్వు విజయం సాధించాలంటే ఎట్లా జరుగుతుంది? అందుకనే ఫస్ట్ ఎవరు నాకు ఫోన్ చేసినా, అమ్మ 3:30కి లైవ్లో ఉండండి. అప్పు సమస్య, నిరుద్యోగమా, మీరు ఎన్ని సమస్యలు వేసుకోండి, 3:30 వచ్చేసేయండి. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి స్తుతిద్దాం, కలిసి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. కొన్ని వందల మంది, వేల మంది కలిసి చేస్తూ ఉన్నాం. అందులో మీరు కూడా కలవండి. అంతేగాని సరే నీకోసం నేను ప్రార్థన చేస్తానులే, నీ సమస్య కోసం నేను ప్రార్థన చేస్తానులే, ఇట్లా ఎప్పుడు నేను ఎవరికి ప్రామిస్ చేయను అనమాట. మీరు హాయిగా పడుకొని మీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పను. ఎందుకంటే రండి కలిసి ప్రార్థన చేద్దాం. నీకు నేను సహాయం చేస్తాను, కానీ నీ సమస్యని నేను విడిపించను.
నీ విశ్వాసంలో బలపడటానికి, నీ జీవితాన్ని కట్టుకోవడానికి, నువ్వు ఆత్మలో అభివృద్ధి చెందడానికి నేను సహాయం చేస్తాను, కానీ సర్వం నేనే చేస్తానని ఎవరికి చెప్పను. చాలామంది ఫోన్ చేసి నాకు అడిగేదండి, మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి, కొంచెం మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. నా పర్సనల్ ప్రేయర్లో నా కోసమే నేను చేసుకోను. ఎలా గుర్తుపెట్టుకుని చేస్తాం? కొన్ని వందల వేల మంది మాట్లాడుతుంటారు, రోజు కొన్ని వందల మంది సమస్యలు చెప్తూ ఉంటుంటారు. ఎలా గుర్తుంటాయి ఇవన్నీ? ఇంపాసిబుల్. నాకే కదా ఏ సేవకుడు ఉండవు. కానీ మీ పేర్లు గీర్లు గుర్తుకు లేకపోయినా కానీ మీ సమస్యలను బట్టి ఏం చేస్తామంటే, ప్రభా వాళ్ళ సమస్యలు ఉన్నారు, వివాహ విషయంలో ఆ సమస్య ఉన్నది, వాళ్ళకి ఆ యొక్క ఉద్యోగ విషయంలో సమస్య ఉన్నది, ఇలా అనేక మంది సమస్యలు ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఈ మాటలు వినిచిన వారందరికీ ఈ యొక్క సన్నిధి అనుభవించినట్లు, ఈ యొక్క మరి కార్యం జరిగినట్లు చేసినందుకు వందనాలంటే ఆ టైంలో నువ్వు ఉండాలి అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఆ యొక్క ఆశీర్వాదం పొందుకునే సమయంలో నువ్వు అక్కడ ఉండాలి. ఎస్, ఈ మాట నా కొరకే, ఎస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. అట్లా నువ్వేం చేయాలి? గ్రాప్ చేసుకోవాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి, దాన్ని పొందుకోవాలి. అది నీ మీద ఉన్నది బాధ్యత. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. స్కూల్లోకి వెళ్తాం మనం, మాస్టరు మన దగ్గరకు వచ్చి చెప్పడం పాఠం ఏమని అందరికీ ఒకేసారి చెప్తాడు అక్కడ క్లాస్ రూమ్లో. దాన్ని నుంచి రిసీవ్ చేసి ఎస్ ఎస్ అని చెప్పి నువ్వు చక్కగా రన్నింగ్ నోట్స్ పెట్టుకుని దాన్ని అంతా రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి చదువుకుంటే అప్పుడు నువ్వు మంచి మార్కులతో పాస్ అవుతావు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి వాళ్ళకి విజయానికి కేంద్రం యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నేను మోసేకు తోడై ఉండినట్లు నీకు నువ్వు తోడై ఉంటానని చెప్పి ఇక్కడ యెహోషువతో వాగ్దానం చేశాడు. ఇది గమనించాలి ప్రియులారా. నీకంటే ముందు వారికి దేవుడు సహాయం చేసినప్పుడు, నీకంటే ముందు వారికి దేవుడు అద్భుతం చేసినప్పుడు, నీకంటే ముందు వారికి దేవుడు వివాహం చేసినప్పుడు, నీకంటే ముందు వారికి దేవుడు ఉద్యోగం ఇచ్చినప్పుడు, నీకంటే ముందు వారికి గర్భఫలం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళకి చేసినట్టుగా నీకు చేస్తాను నేను, వాళ్ళని దీవించినట్టుగా నిన్ను దీవిస్తాను నేను నిస్వార్థమైనటువంటి వాడిని. హల్లెలూయా, నేను అందరికీ ఉపకారం చేస్తాను అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎగ్జాంపుల్ చూడు, వాళ్ళు ఎటువంటి జీవితం. మోసే అందరూ ఏమనుకున్నారు? మోసే నత్తోడు అనుకున్నారు, మోసే ఎలాంటివాడు అనుకున్నాడు, కానీ మోసే నేను వాడుకోలేదా? కాబట్టి నేను వాడుకుంటాను. మోసేకి నేను తోడుగా లేదా? మోసేకి నేను తోడుగా ఉన్నాను కాబట్టి సముద్రాన్ని పాయలు చేశాడు కదా, మారను మధురంగా మార్చాడు కదా, ఇవన్నీ అద్భుతాలు ఎలా చేశాడు? నేను తోడుగా ఉన్నాను కాబట్టి. నువ్వు చూసావు కదా, అలాగే నీకు తోడుకుంటాను. బా, చూసారా ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి దేవుడు. అందుకని కదా సాక్ష్యాలు చెప్పమనేటువంటిది. అమ్మా, నీ జీవితంలో చేసిన అద్భుతం చెప్పమ్మా, నీ సాక్ష్యం ద్వారా అనేక వేల మంది, లక్షల మంది బలపరచబడతారు. అంటే వాళ్ళకు కూడా ఒక విధమైనటువంటి నిరీక్షణ కలుగుతుంది. ఎస్, ఆమె జీవితంలో చేసిన దేవుడు నా జీవితంలో చేస్తాడు, ఆమె జీవితాన్ని బాగు చేసిన దేవుడు నా జీవితాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. ఇందుకు అనేక మంది మరి బలపడతా కారణం ఏంటి? సాక్ష్యాలు. బ్రదర్, ఈ సాక్ష్యం నాకు ఎస్, నాకు కూడా ఆ సమస్య నుంచి విడిపిస్తాడని ఒక నిరీక్షణ కలిగింది. స్తుతించడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు అదే వేలో మాట్లాడుతున్నాడు. మోసేకు తోడుగా ఉన్నన్ను చూసావా? 30 లక్షల మందిని విడిపించేటువంటి సామర్థ్యాన్ని మోసేకి నేను ఇచ్చాను. సముద్రం ఎదురైనప్పుడు నేను మోసే ద్వారాపాయలు చేశాను. ఇవన్నీ చూసావు కదా. ఎస్, అదే దేవుడు, నేను నీకు తోడుకుంటాను. దేవుడు ఎవరితోటో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. బ్రదర్, నా సమస్య అది కాదండి, నాకున్న అప్పు మామూలుది కాదండి, నాకున్న రోగం అటువంటిది కాదండి, చాలా భయంకరమైనటువంటిది అని నువ్వు అంటున్నట్లయితే ఈరోజు దేవుడు నీతోటే చెప్తున్నాడు. ఆ మోసేకు తోడుగా ఉన్నానే, ఆ యెహోషువకు తోడుగా ఉన్నానే, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని అక్కడితో ఆగిపోవట్లేదు. నేను నీకు దేవుడును. నేను హల్లెలూయా, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉంటాను, మారిపోను అని చెప్పి దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం ఇదంతా కూడా. ఈ సత్యం నీకు తెలిసినప్పుడు ఏదో ఆచారంగా, ప్రభువా ఏంటో ప్రభువా నీ చిత్తం ఏమైనదో, నా జీవితంలో వివాహం అవుతుందో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో, ఏం జరుగుతుందో, అసలు నీ చిత్తం ఏంటి ప్రభువా అంటే తెలియదు కాబట్టి నువ్వు అలా ప్రార్థన చేస్తున్నావు. చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది భూమిని నుంచి లోపరుచుకుని ఏలుబడి చేయండి. ఇది దేవుని చిత్తం. నువ్వు ఏలుబడి చేయడం దేవుని చిత్తం. అంతేగాని గందరగోళంలో, ఈ కన్ఫ్యూజన్లో ఏంటి ప్రభా ఏంటి? అతడు చేయనిదంతా సఫలమవుతుందా? కొంతనా? మరేంటి ఇదేమవుతుందో ఏంటో, ఇట్లాంటి అనుమానంతో నువ్వు అడుగులు వేస్తున్నావు కాబట్టి అంతా కూడా ఆందోళనలో వేస్తున్నావు అడుగులు. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నప్పుడు అతని యొక్క నాయకత్వం, అతని యొక్క నడిపింపు వర్ధిల్లకపోతే ఏమవుతుంది చెప్పండి?
దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడో? ఏ మనిషి నిలబడతాడో? నీ గొప్పతనాన్ని బట్టి కాదు, నీ పక్కన ఉన్నాడు, నీ పక్షాన ఉన్నాడు ఒక ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుని తోడు నీడ ఉన్నటువంటి నాయకుల యొక్క మరి వాళ్ళ జీవితాలు, ఆ నాయకులు ఎలా ఉంటారంటండి? ఉత్తమ నాయకులుగా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు నీ కుటుంబంలో ఉత్తమమైనటువంటి స్థానం ఉందా? నీవు చేసేటువంటి సేవలో ఉత్తమమైన స్థానం ఉందా? నువ్వు చేసే ఉద్యోగం ప్లేస్లో ఉత్తమైన స్థానం ఉందా? లేదు బ్రదరు అని ఈజీగా చెప్పేస్తారు, నన్ను పట్టించుకోరు, నీచికంపుగా చూస్తారు, ఈసరించుకుంటారు. జాగ్రత్త. దాన్ని చెప్పే ముందు ఏం చేయాలి తెలుసా? దేవుడు నాకు తోడు లేడని చెప్పడం అనమాట. నీకు గౌరవం లేదు, నేను పట్టించుకోవట్లేదు అని నువ్వు చెప్పేటువంటి ముందు ఆలోచించవలసింది ఏంటంటే దేవుడు నీకు తోడుగా లేడని. ఇక్కడ చూడండి, మనకి ఎవరు అంటే దేవుని తోడు నీడ కలిగినటువంటి యెహోషువ గారి యొక్క నాయకత్వం, అటువంటి నాయకుడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడు? ఉత్తమ నాయకుడిగా ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాడు. కాబట్టి నువ్వు చేస్తున్న సేవలో కానీ, నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ దేవుడు నీకు తోడుగా నీడగా ఉన్నట్లయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? నీతోటే ఒక రాజుగారు నడిచి వస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అందరూ నమస్కారం చేస్తారు. నీ కాదు, నీతోటి ఉన్న రాజుగారికి. చాలా జాగ్రత్త ఉండాలి. నేను త్వరగానే ముగిస్తాను. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈ సత్యం తెలిసిన రోజు మన జీవితాలు, ఆలోచన విధానాలు మారిపోతాయి. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, మన జీవితం యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోతుంది. ఈరోజు మన జీవితంలో ఎందుకని మనం పొందుకోలేకపోతున్నాం? ఎందుకని మనం దాన్ని అనుసరించలేకపోతున్నాం? ఎందుకని మనం దాన్ని ఆనందించలేకపోతున్నాం అని మనం చూసినట్లయితే ప్రియులరా, సత్యం తెలియట్లేదు. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సరే, 4 పాయింట్లు చెప్తాను నేను. నెంబర్ వన్ దేవుని యొక్క ఆశీర్వాదం. మెయిన్ ఇదేనండి. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అవ్వాలి మనది ఏదైనా సరే. దేవుడు ఎప్పుడు ఆశ్రయించాడు మనల్ని? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశ్రయించబడును అంటే నీకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యందు భయభక్తులు. భయము భక్తి అంటే ఏంటి? చక్కగా 7-8 గంటలు లేకటం భయము భక్త? అది కాదు. దేవుడు ఏం చేశాడు? ఎర్లీ మార్నింగ్ చీకటితోటి లేచేది. కాబట్టి ఎటు తిరిగినా నా కాన్సెప్ట్ ఎక్కడ తీసుకొస్తానంటే చీకటితోటి లేవాలి, కనీసం 4 గంటలుగానే లేవాలి. క్రైస్తవుడు కదా, ఇంకా ఎట్లా అంటే అది ఒక లైఫ్ స్టైల్గా మారిపోవాలన్నమాట. హల్లెలూయా. 4 గంటల తర్వాత లేవటం అనేటువంటిది ఉండకూడదు. అర్థమవుతుందా? కావాలంటే మీరు మళ్ళీ 5-6 ఏమన్నా ఒకవేళ రెస్ట్ కావాలని తీసుకుని పడుకోవచ్చేమో, కానీ లేవటం మాత్రం ముందే లేచి దేవుని సన్నిధిలో గడిపేసిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఏదో చేసుకోవచ్చు. సరే, నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళటానికి కారణం నెంబర్ 1 దేవుడు అండి. ఫస్ట్ దేవుడు, మొదటి స్థానం దేవుడికి. కాబట్టి దేవుడి ఆశీర్వాదం లేకుండా నువ్వు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించలేవు. ఓకే, క్లారిటీ అయిపోయింది. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 యెహోషువ అట్లా ఒక పని చేసుకునేటువంటి వాడుగా వచ్చినటువంటి వాడు అంత ప్రబలమైనటువంటి ప్రభావవంతమైన నాయకుడు కావడానికి కారణం దేవుని ఆశీర్వాదం. నెంబర్ 1. నెంబర్ 2 మనం చూసినట్లయితే ప్రియులరా, ద్వితీయోపదేశకాండంలో మనకి 31వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7వ వచనం, మరియు మోసే యెహోషువను పిలిచి నీవు నిబ్బరమ కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఇలాగు యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసినటువంటి ఈ దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. చూసారా, మోషే గారు ఇంకా జీవితం ముగింతాడని తెలిసినప్పుడు మోషే అని చెప్పి దేవుడు పిలిచినప్పుడు ప్రభువా అని పలికి, మరి నీ తర్వాత నాయకుడు నియమించు, యెహోషువనే నాయకుడు అని చెప్పినప్పుడు మోషే ఏమీ చేదు పెట్టుకోలేదు, మనసులో కంగారు పడలేదు, బాధపడలేదు. అమ్మో వీళ్ళు నాకంటే బలంగా వాడబడుతున్నారు, నాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు, నాకంటే ఆశ్రయించబడుతున్నారు, ఇటువంటివి ఉండకూడదు ప్రియులారా. ఇక్కడ అది ఉంది మోషేలో. చూడండి ఏమంటాడంటే ఇక్కడ, మోసే యెహోషువను పిలిచినప్పుడు నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నీ మాట ఒక వ్యక్తిలో నిబ్బరాన్ని కలిగించాలి, భయము లేకుండా చేయాలి, భయాన్ని తొలగించుకోవాలి.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? నీ మాటలు ఎదుటి వరకు ధైర్యం ఇచ్చేవిగా ఉండాలి. ఆల్రెడీ వాళ్ళ సమస్యలు ఉంటే అసలు మీ సమస్యల కారణాలు ఏంటి తెలుసా? మీ మీద శాపాలు ఏలుబడి చేస్తున్నాయి, మీ మీద రోగాలు ఏలుబడి చేస్తున్నాయి, మీ జీవితం ఇలాగా అనగారిపోట కారణం ఏంటి తెలుసా? మీ తల్లిదండ్రులు చేసినటువంటి శాపాలన్నీ మీ మీద వచ్చి పనిచేస్తున్నాయి. ఆల్రెడీ శ్రమల్లో ఉన్నారు, ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నారు, ఆల్రెడీ వారి జీవితం అంతా కూడా ప్రియులు గమనించాలి. సమస్యలు ఉంటే నువ్వు వెళ్ళి చెప్పవలసిందేంటి? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండంటావా? అసలు మీ జీవితం ఇలాగ ఎందుకు అయిపోతుంది తెలుసా? అది వాళ్ళు చేసినటువంటి ఆ తల్లిదండ్రులు చేసిన శాపాలు మీ మీద ఏలుబడి చేస్తున్నాయి. గోతిలో ఉన్న వ్యక్తికి నువ్వు గోతిలో పడతా కారణం ఏంటి తెలుసా? ఏంటి? ఆడు గోతిలో ఉన్నాడు, ఏ కారణం అయితే గోతిలో ఉన్నవాడికి నువ్వు చెప్పవలసింది గోతిలో ఉంటానికి కారణం కాదు. అక్కడ అవసరమైతే గోతిలో ఉన్న వ్యక్తికి చెయ్యి ఇచ్చి బయటికి రావాలి, బయటికి తీసుకురావాలి. ఇది లేదు ఇప్పుడు ఎక్కడా కూడా. ఇది లేదు. మీ జీవితంలో అలాగైపోయే కారణం ఏంటి తెలుసా? ఇట్లాగా వాళ్ళ తల్లిదండ్రులను బ్లేమ్ చేయటం, వాళ్ళ తల్లిదండ్రులను చెడు చెప్పడం, ఆల్రెడీ సమస్యలు ఉంటే మళ్ళీ ఇంకోటి చెప్పి వాళ్ళని ఈ రోజున చాలామంది డిసప్పాయింట్ చేస్తున్నారు. అది కాదు. ఇక్కడ చూడండి, యెహోషువ ఏం చేస్తున్నాడు? మోసే గారు ఏం చేస్తున్నాడు తెలుసా? మోసే, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ధైర్యం చెప్తున్నాడు. నీ మాటలు ధైర్యం చెప్పాలి. యోహాను సువార్త 16:33లో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకం నీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నింద వస్తుంది, అవమానం వస్తుంది, కానీ ధైర్యం తెచ్చుకో, నేను జయించాను. అదండి దేవుని మనసు, అదండి దేవుని సేవకులకు ఉండే మనసు. దేవుని సేవకుడు మాట అంటే ధైర్యం తెచ్చుకోవాలి. నువ్వు ఎటువంటి ఊబిలోంచి లేచి పైకి రావాలి. హల్లెలూయా. ఎటువంటి సమస్యనని జయిస్తానని ధైర్యం రావాలి నీకు. వాళ్ళ సేవకులు ఆల్రెడీ నువ్వు సమస్యలో ఉండి, నీ సమస్య కారణం ఇది, నీ ఇంట్లో దెయ్యం ఉంది, నీ ఇంట్లో సమస్య ఉంది, నీ ఇంట్లో ఏదో నల్లగా కనిపిస్తుంది, ఇది అని చెప్పేసేసి నిన్ను ఆల్రెడీ ఇంకా గోతులోకి కూర్చేస్తే, నువ్వు ఆల్రెడీ ఊబిలో ఉన్నావు, నిన్ను ఇంకొక తొక్కితే ఎలాగా? దానికి భయపడిపో. ఏం చేయాలండి అయ్యగారు చెప్పండి అంటే, ఏమి లేదమ్మా, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా పెట్టు, అలా పెట్టి, ఇలా పెట్టి, ఇది దానం చేయి, అది దానం చేయి. జాగ్రత్త ప్రియులారా. మోసేని చూడండి, యెహోషువని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నాడో. ప్రభువా, ఇంత కష్టపడ్డ నన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టకుండా ఈ వ్యక్తికి ఇస్తావా? నా మీద చేతులు నీళ్ళు పోయటానికి వచ్చిన వ్యక్తికి ఇస్తావా అధికారం అంతాను అని చెప్పి సగం దాచుకొని సగం చెప్పట్లేదు మోసే గారు. దేవుడు ఏం చెప్పమంటే అది చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఒక విశ్వాసివైనా సరే, దేవుని బిడ్డవైనట్లయితే ఖచ్చితంగా నీ మాటలు ఎదుటి వారిలో ధైర్యాన్ని నింపేటువంటిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నేను గొప్ప చెప్పట్లేదు ప్రియులారా. ఈరోజున అనేక మంది ఎక్కడికి వెళ్ళినా ఒకటే సాక్షి వినపడుతుంది. ఏంటంటే, ఈరోజు మేము బ్రతికి ఉన్నామంటే కారణం మీ యొక్క వర్తమానం. అంటే నా యొక్క వర్తమానం కాదది, దేవుడు మీ ద్వారా మాట్లాడాడు చూడండి. మిమ్మల్ని ఉపయోగించుకుని దేవుడు తన యొక్క వాక్ని విడుదల చేశాడు చూడండి. దేవుని స్వరం మనం డైరెక్ట్గా వినలేము కదా. ఇప్పుడు నా స్వరం మీరు ఎక్కడో ఉన్నారు, ఏదో దేశంలో ఉన్నారు, ఎక్కడ వినగలుగుతారో? వినలేరు. ఎలా వస్తుంది? మీకు ఫోన్ ద్వారా వస్తుంది, ఒక మాధ్యమం ద్వారా వస్తుంది. కాబట్టి దేవుని స్వరం మీ దాకా రావడానికి ఒక మాధ్యమాన్ని కాబట్టి నేను సబ్మిట్ అయినప్పుడు అంతే కదా. ఇప్పుడు ఈ మైక్ సరిగ్గా పనిచేస్తుంది అనుకోండి, స్పష్టంగా మీకు సౌండ్ వస్తుంది. ఈ మైక్ సరిగ్గా లేదు అన్న, వినిపించలేదన్నా, సరిగ్గా మాట్లాడన్నా, లేదా గరగర మన సౌండ్ వచ్చి బ్యాటరీ అయిపోయి ఇందులో సమస్యలు వచ్చాయనుకోండి, ఎట్లా ఉంటుంది? అలాగే ఈ దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉన్నటువంటి దేవుని సేవకుడు కరెక్ట్గా లేకపోతే అవుతా డిస్టర్బెన్స్. హల్లెలూయా. రెండోది ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం కావాలంటే, మొట్టమొదటి దేవుని ఆశీర్వాదం ఉండాలి. అక్కడితో అయిపోతుందా? రెండో స్టెప్ ఏం చేయాలంట? దైవజనుని ప్రోత్సాహం. అమ్మ, ఈ 4 విషయాలు మీరు చాలా గమనించాలి. దైవజనుని ప్రోత్సాహం ఉండాలా. కాబట్టి ఏ దైవజనుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడో, ఏ దైవజనుని ద్వారా మీరు ప్రోత్సహించబడుతూ ఉన్నారో, ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నారో, ఇది గమనించాలి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా నుండు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకొనుము, భయపడకము, విస్మయం పొందకు అని చెప్పి మోసే యెహోషువను ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, సపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. విన్నారా? ఇట్లా ఉండాలి. ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, నిన్ను లేపే విధంగా ఉండాలి, నిన్ను నిలబెట్టే విధంగా ఉండాలి. ఒక విశ్వాసి మాటలైతే నువ్వు పక్క విశ్వాసంతో మాట్లాడవచ్చు,
లేకపోతే ఒక సేవకులు నీతో మాట్లాడొచ్చు, అంతేగాని నువ్వు ఇలా చేసావంటే నీ జీవితం సర్వనాశనం అవుతుంది, నీ జీవితంలో అన్ని సమస్యలు ఎదురవుతాయి, ఇట్లా భయపెట్టేసేసి ఆందోళన చెందించేసేసి ఉంటుంది కదా. మనకి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక స్టోరీ ఉంటుంది కదా. అన్నీ వెళ్ళి చెట్లన్నీ మాకు నాయకుడు కావాలని అడుగుతాయంట. ద్రాక్ష చెట్టు ఏమంటుంది, నేను ద్రాక్షరసం దేవుడికి ఇచ్చి దేవుని మహింపరచాలి, నాకు ఏముద్ది అధికారం అని ఒప్పుకోదు. ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్తే రండి రండి నా నీడను ఆశ్రయించండి, లేని ఎడల మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తానో చూడండి అంట. చూసారా, నా నాయకత్వానికి కిందకు వచ్చారా, లేకపోతే మీ సంగతి. అటువంటి నాయకత్వాన్ని ఇష్టపడతాం మనం. కానీ మోషే ఎటువంటి వాడు చూసారా, నా జాగ్రత్త, నాకు తోడుగా నడిపించండి, నువ్వు చూసావు కదా, అట్లాగే నీకు కూడా తోడుగుని నడిపిస్తున్నాడు దేవుడు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాగ్దత్త భూమిలో ప్రవేశపెట్టు, నాయకుడిగా నడిపించు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మీరు చదివినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ ఏమన్నా తెలుసా, యెహోవా సేవకుడైన మోసే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోసే పరిచారకుడునైనటువంటి యెహోషువకు, ఎవరంటే మోసే పరిచారకుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. పరిచారకుడు అంటే మీకు అర్థం అవ్వలేదు కదా, ఇంగ్లీష్ అయితే బాగా అర్థం వచ్చి చూడండి. ఇంగ్లీష్లో ఏమన్నది అక్కడ, నౌ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ మోజెస్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఇట్ కమ్ టు పాస్ దట్ ద లార్డ్ స్పోక్ అంటు జాషువా ద సన్ ఆఫ్ నూన్ మోజెస్ మినిస్టర్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మినిస్టర్, అబ్బా, మినిస్ట్రీ, జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్ అంటే ఏంటి, పరిచారం. మినిస్టర్స్, వీఆర్ మినిస్టర్స్. మనం అందరం ఏమో చూసారా, తెలుగులో పరిచారం, పని చేసుకునేవాడు అండి అన్నట్టు ఉంది, కానీ ఇంగ్లీష్లో మినిస్టర్, మినిస్ట్రీ. కాబట్టి ఎవరంటండి ఇప్పుడు మినిస్టర్, యెహోషువ గారు ఎవరు, మినిస్టర్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క ఎవరంటే మోసే, గమనించాలి, ఆరంభంలో యెహోషువ మోసే పరిచారకుడు. ఈ పరిచారకుడే మోసే మరణానంతరం ఇజ్రాయేల్ ప్రజలు నడిపించేటువంటి నాయకుడైపోయాడు. తన పనిలో నిపుణత అంటే నైపుణ్యత గలవారిని చూసిదిరా, అలుపులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబడతాడంట. ఏమీ లేదు, మోసే గారికి నీళ్లు వేయటమే, ఆ చేతులు కడుక్కుంటే నీళ్ళు పోసేటువంటి ఉద్యోగమే యెహోషువ గారిది. దాంట్లో నమ్మకం ఉన్నాడండి. మోసే తర్వాత అహరోన్ను, మిరియామును, బంధువులను, స్నేహితులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఇది గమనించదగ్గ విషయం. వంశపారంపర్యంగా దేవుడు తీసుకోలేదు ఇక్కడ. వింటున్నారా, ఎవరైతే నమ్మకం ఉంటారో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంది బ్రదర్, ఒక్క ఆశీర్వాదం కూడా లేదు మా జీవితంలో, అన్ని శాపాలే. నువ్వు రోజు అదే పలుకుతున్నావు. నాకు ఉద్యోగం లేదు, నేను అభివృద్ధి చెందట్లేదు, నాకు ఏ వివాహం సెట్ అవ్వట్లేదు. అదే నేను అనేది, ఎందుకని మంచిది పలకటం లేదు, ఎందుకని మంచి విషయాలు మాట్లాడటలేదు, ఏది కావాలది ఎందుకు పలకట్లేదు. రాత్రి ఫ్యామిలీ ప్రేయర్లో నా చిన్న కూతురు ప్రార్థన చేస్తుంది, ప్రభువా ఆయమ్మతోటి నేను ప్రేమగా ఉండాలి, లవ్బుల్గా ఉండాలి, ఆ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ ఇలాగా అలాగా అని ఏది ప్రేయర్ చేస్తుంటే నా పెద్ద కూతురు, ఏది కావాలది అడుగు, ఏది కావాలది ప్రార్థన చేయి, ఇవన్నీ చెప్తామేంటి అందుకని అన్నది. అంతే. అప్పుడు నా కూతురు ప్రార్థన ఏమని చేసింది తెలుసా, వేసేయా నాకు జ్యూస్ కావాలేసేయా, నాకు బిస్కెట్లు కావాలేసేయా. చూడండి, అలా ఏది కావాలంటే అది అడిగన్నది కాబట్టి నాకు ఏం కావాలంటే బిస్కెట్ కావాలి, జ్యూస్ కావాలి. అర్థమైందా, అంటే ఆ మనసులో అది ఉన్నది కావాలని చెప్పేసి. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఏది కావాలో అది అడగటం నేర్చుకోవాలి. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం ఏమున్నదంటే, మోసే మరణానంతరం నాయకుడు అవ్వటానికి కారణాలు ఏంటంటే, దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో నమ్మకం ఉండాలి. నీకు ఏది కావాలో అది అడగాలి. ఎక్కడున్నావు మాట్లాడొద్దు. ఇంతకని నీ జీవితం సర్వనాశనమైందా, అయిపోయింది, ఇంక దాన్ని ఏం చేయలేవు. మరేం చేయాలి, ఏది కావాలో అది అడగాలి. ఏది కావాలి, దేవా నాకు మంచి జీవితం ఇచ్చావు, మంచి వివాహం జరిగించావు, మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి, ఇంకంతా మంచి, ఏది కావాలో అది మంచి పలకండి, ఏది కావాలో అది పలకండి.
అనవసరమైన విషయాలు మాట్లాడకండి. హల్లెలూయా. కాబట్టి ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి గొప్పోడైపోయాడు. నెంబర్ 1 దేవుని ఆశీర్వాదం. నెంబర్ 2 దైవజనుని ప్రోత్సాహం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మోషే మరణానంతరం యెహోషువ గారు నాయకుడయ్యారు. నెంబర్ 3 మనం చూసినట్లయితే ప్రియులరా, యెహోషువ గ్రంథంలోనే 16వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే హల్లెలూయా, యెహోషువ గ్రంథంలోనే 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నదంటే 1వ అధ్యాయం 16వ వచనం, అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదు అక్కడికి పోదుము. నెంబర్ 1 దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదం ఉండాలి. నెంబర్ 2 దైవజనుని ప్రోత్సాహం ఉండాలి. నెంబర్ 3 ఏముండాలంటే దేవుని ప్రజల ప్రోత్సాహం ఉండాలి. బ్రదర్ నన్ను ఎవరు ఎంకరేజ్ చేయరు, నేను అంటున్నా దేవుని ప్రజలు, మీ బంధువులు మీ స్నేహితులు ఇంట్లో వాళ్ళని కాదు, కానీ దేవుని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ప్రోత్సాహం నీకు ఉండాలి. ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఈ మాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, నీవు మాకు ఆజ్ఞాపించినంత మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపేదో అక్కడికి పోదామని చెప్పి ఇశ్రాయేలీయులు యెహోషువతో వాగ్దానం చేశారు. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుని సేవకుడు చెప్పాడు, దేవుని ప్రజలు కూడా మేము వాగ్దానం చేస్తున్నాం, నువ్వెక్కడికి పొమ్మంటే అక్కడికి పోతాం, నువ్వెలా చెప్తా అలా వింటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యెహోషువ నాయకత్వం ఫలించడానికి ప్రజలు కూడా ఏం చేశారంటండి, ఒక కారణమయ్యారు. కాబట్టి ఈ యొక్క మన క్రైస్తవ సంఘాల్లో పరిచయం చేసేటువంటి నాయకులకు మన ప్రార్థన ప్రోత్సాహాలు చాలా అవసరం. నేను ప్రార్థన చేస్తానండి, చేయండి, మీరు పరిచయలు ముందుకెళ్ళండి, మేము ప్రార్థన చేస్తాం, మీరు చెప్పినట్టు మేము వింటాం, మీరు చెప్పినట్టు మేము చేస్తాం, మీరు ఏది ఇస్తుంది మేము ఫాలో అవుతాం. అప్పుడు ఎంత ఎంకరేజ్ ఉంటుంది నాయకుడికి? ప్రజల ప్రోత్సాహం. ఫస్ట్ దేవుడు, తర్వాత దేవుని సేవకుడు, తర్వాత ప్రజలు. చివరగా మరి నేను ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే చివరగా మరి యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటను మనం చూసి ముగించుకుందాం. 15వ వచనం, యెహోషువ గ్రంథం 24:15లో మనం చూసినట్లయితే, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనండి, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించేదము. హల్లెలూయా. గమనించాలి. ఈరోజు నీ మాటలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరైతే నాయకులుగా దేవుని సేవకులుగా దేవుని సందులో వర్ధిల్లుతున్నారో వాళ్ళకి ఏమి ఉండాలంటండి, ఇక్కడ నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని ధైర్యంగా చెప్పగలిగినటువంటి నాయకుడు యెహోషువ. ఇతనికి అందరి ప్రోత్సాహంతో పాటు కుటుంబ ప్రోత్సాహం కూడా ఉన్నది. చూసారా, అందరి ప్రోత్సాహంతో పాటు కుటుంబ ప్రోత్సాహం ఉన్నది. ఈరోజు చాలామందికి కుటుంబాల్లో ప్రోత్సాహం లేదు. బయట వ్యక్తులు ఎలాగా మాట్లాడుతూంటారో ఈరోజు తల్లిదండ్రులు కూడా బిడ్డల గురించి మంచి మాట్లాడతలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే కుటుంబ ప్రోత్సాహం ఉన్నది. హల్లెలూయా. ఇంటిలో ఉన్నటువంటి భార్య పిల్లలు ప్రోత్సహించకపోయినట్లయితే మనం దేవుని పరిచయాన్ని కొనసాగించలేం. ఈ రోజున నేను చెప్పగలుగుతాను, నేను నా ఇంటి వారు, నేను నా భార్య నా పిల్లలు మేము నలుగురం కలిసి ఖచ్చితంగా దేవుని సేవిస్తూ ఉన్నాం, దేవుని ఆనందిస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము మా కుటుంబంలో శాంతి సమాధానం లేదనుకోండి, ఎంతమంది ఎన్ని లక్షల కానుకలు పంపినా, ఎంత పరిచర్య విస్తరించబడినా, ఎన్ని వందల వేల మంది వచ్చి దీవించబడుతున్నా కూడా మనసులో ఇదొక వెలితి, ఇదొక బాధ ఉంటుంది కదంటారా. కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు మనకి ప్రోత్సహించకపోయినట్లయితే మనం దేవుని పరిచయం పెద్దగా అసలు కొనసాగించలేవు అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా గమనించాలి. మనం ఏం చేయాలంటే, ఈ మాటలు వింటున్నటువంటి మీకు దేవుడు చెప్తున్నాడు, ఫస్ట్ ఏం చేయాలంటే మనం ప్రార్థనా సహాయం చేయాలి. తర్వాత ఏం చేయాలి, ప్రేమించటం చేయాలి. హల్లెలూయా. మన ప్రేమను కనపరచాలి. తర్వాత ఏం చేయాలి, ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని ఈ యొక్క పరిచర్యలకి మనం అందిస్తూ ఉండాలన్నమాట. లేదండి నేను ప్రేమిస్తూ ఉంటాను సరిపోతుందా? మీ ఆవిడ నువ్వు ఎంతో ప్రేమించి కనీసం ఏమి కొనకుండా ఉండండి, ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్? ఇప్పుడు నీ భార్య నువ్వు ఎంతో ప్రేమిస్తున్నావు, కనీసం ఆమెను పోషించకుండా ఆమెకి అవసరాలు తీర్చకుండా ఉంటుందా? గమనించాలి.
కాబట్టి ఇక్కడ నెంబర్ 1 ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే మదర్ తెరిసా గారు ఏమంటారు, ప్రార్థించేటువంటి పెదవుల కన్నా సహాయం చేసేటువంటి చేతులు మిన్న. అలాగని ప్రార్థన మానేయమంటలేదు ఆవిడ, ప్రార్థన చేస్తూ సహాయం చేయాలి. కాబట్టి ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. ప్రతి సమస్య కొరకు ఫస్ట్ మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ నువ్వు సహాయం చేయని పరిస్థితులు ఉన్న, నా పరిస్థితి బాగోలేదంటే అక్కడ ఆగిపోద్దు, ప్రార్థన చేయి. వేరే వాళ్ళని దేవుడు ప్రోత్సహిస్తాడు, వేరే వాళ్ళని దేవుడు లేపుతాడు. ప్రార్థించాలి, తర్వాత ప్రేమను చూపించాలి, తర్వాత ఆర్థికమైనటువంటి విషయాల్లో మనం సపోర్ట్గా ఉండాలి. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నప్పుడు చూడండి, మోసే వంటి వారు సపోర్ట్ చేశారు కాబట్టి యెహోషువ వంటి నాయకులు తయారవ్వగలిగారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో గొప్ప వ్యక్తి కావాలంటే నెంబర్ 1 దేవుని ఆశీర్వాదం ఉండాలి, నెంబర్ 2 దేవుని సేవకుల ఆశీర్వాదం ఉండాలి, నెంబర్ 3 దేవుని బిడ్డల మరి సహకారం ఉండాలి, తర్వాత కుటుంబం. బ్రదర్, మా కుటుంబంలో ఎవరు నన్ను పట్టించుకోరు బ్రదర్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున యేసు రక్తం చేత కడగబడిన ప్రతి వారు నీ కుటుంబమే అని భావించాలి ఎప్పుడు కూడా. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మరి మనం ఒక సమాజంలో కానీ ఏదన్నా ఎక్కడన్నా సాధించాలి, మనం సక్సెస్ అవ్వాలి, మన జీవితానికి మన విజయానికి ఈ యొక్క 4 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ 4 విషయాలు మన జీవితంలో ఉన్నప్పుడు, కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి విషయంలో మనం విజయాన్ని సాధించగలుగుతాం. బలపరచబడ్డారా? మరి దేవుడి యొక్క మాటల ద్వారా మనందరినీ మరి ఆశీర్వాదానికి వారసులుగా చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.